అనే ఒక వ్యక్తి ఉండేవాడు. మామూలుగా అయితే అతను పానీపూరి అమ్మేవాడు. కానీ అతని స్వభావం చాలా మంచిది. అతను ఎవరు బాధపడుతున్నా, ఏడుస్తున్నా, ఆకలితో ఉన్నా చూస్తూ ఉండలేకపోయేవాడు. అతని వల్ల ఎంత అయితే అంత సహాయం చేసేవాడు. అతని ఇంటి నుంచి రోజు ఒక బుట్టలో పానీపూరి తీసుకుని వెళ్లేవాడు. ఇంకా దాని అన్ని గ్రామాలకు తిరుగుతూ అమ్మేవాడు. పానీపూరి తీసుకోండి, పానీపూరి, రుచికరమైన పానీపూరి, హజ్జమూలై పానీపూరి. అతని పానీపూరి పని చాలా రుచిగా ఉండేది. ఎందుకంటే అతను చాలా శుద్ధమైన మసాలాలు కలిపేవాడు. అందుకే అతని పానీపూరి బాగా అమ్ముడుపోయేది. అరే పానీపూరి అన్నా, 2 ప్లేట్ల పానీపూరి ఇవ్వు. సరే అక్క, ఇప్పుడే ఇస్తాను. అరే వా, పానీపూరి చాలా బాగుంది. చాలా చాలా ధన్యవాదాలక్క. పానీపూరి తీసుకోండి, పానీపూరి. ఇంకా ఈ ప్రకారంగా మబ్బు ప్రతి వీధి తిరిగి పానీపూరి అమ్మేవాడు. అతని పని బాగా నడుస్తుంది. కానీ అతను అన్ని చోట్ల తిరిగి అలసిపోతాడు. అతను అనుకుంటాడు గ్రామంలో అతనికి కూడా ఒక పానీపూరి స్టాల్ ఉండాలని. ఒక దుకాణం తెరవడానికి అతని దగ్గర డబ్బులు లేవు. ఒకరోజు అతను ఒక గ్రామంలో పానీపూరి అని తిరిగి వస్తూ ఉండగా అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంటాడు. అతనికి హఠాత్తుగా మబ్బులు కనిపిస్తాయి. అది చూసి అతనికి ఒక ఐడియా వస్తుంది. అరే, నాకు ఎంత మంచి ఐడియా వచ్చింది. ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్తో పానీపూరి స్టైల్ తయారు చేస్తాను. ఎలా ఉంటుంది? చూడటానికి అచ్చం మబ్బుల్లాగా. ఆ తర్వాత అతను చాలా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి, వాటితో మబ్బులా ఉండే స్టాల్ తయారు చేస్తాడు. అది చూడ్డానికి అచ్చం ఆకాశంలో మబ్బుల్లానే ఉండేది. అతను అక్కడ బోర్డు కూడా రాస్తాడు, మబ్బు దగ్గర మబ్బుల లాంటి పానీపూరి అని. అతను పని బాగా నడుస్తూ ఉంటుంది. కానీ గ్రామంలో హఠాత్తుగా పెద్ద వర్షం కురుస్తుంది. గ్రామంలోని నదిలో నీళ్లు ఎక్కువ అవడంతో గ్రామంలో వరదలు వస్తాయి. అందరి ఇల్లు, దుకాణాలు ఆ నీళ్లలో మునిగిపోతాయి. కానీ మబ్బుల స్టాల్ అది ప్లాస్టిక్ బాటిల్తో తయారైంది కాబట్టి నీటిలో తేలుతూ ఉంటుంది. అది అచ్చం మబ్బుల్లో తేలినట్టే ఉంటుంది. వరదల వల్ల అందరి ఇళ్లలో భోజనం లేకుండా పోతుంది. కాబట్టి మబ్బు అనుకుంటాడు అతను పానీపూరి అందరికీ పెట్టాలని. అతని స్టాల్లో ఆకలితో ఉన్న వాళ్ళందరికీ పానీపూరి పెడుతూ ఉంటాడు. అన్నా, పానీపూరి తినండి. అరే ఓ అన్నా, ఇక్కడ అసలు తినడానికి నా దగ్గర డబ్బులే లేవు. అరే ఓ మబ్బు, నీ మనసు చాలా మంచిది. ఇలా అతను వరదలు తగ్గే వరకు అందరికీ సహాయం చేస్తాడు. అందరూ అతనికి ధన్యవాదాలు చెప్తారు. అన్నా, మీకు ధన్యవాదాలు. ఈ వరదల్లో కూడా మీరు అందరికీ పానీపూరి ఫ్రీగా అందించారు. ఒకవేళ నీ పానీపూరి లేకపోతే మేము ఇప్పుడు ఈరోజు చనిపోయి ఉండేవాళ్ళం. అయ్యో అన్నా, ఇది నా బాధ్యత. ఇప్పుడు మబ్బు యొక్క మబ్బుల పానీపూరి ఈ గ్రామం మొత్తంలో చాలా ఫేమస్ అయింది. ఎడ్ల బండి బిర్యానీ. అతను ఒక గ్రామంలో మహేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను గ్రామం చివర ఒక చిన్న గుడిసెలో అతని భార్య ఇంకా 2 కొడుకులతో కలిసి ఉండేవాడు. అతనికి భూమి చాలా తక్కువగా ఉంది, కానీ అక్కడ నీళ్లు మాత్రం సంవత్సరం అంతా బాగా ఉండేవి. అందుకే అతని భూమిలో పంట బాగా పండింది. ఇంకా అతని జీవితం కూడా బాగా గడిచేది. మహేష్ ఇంకా కమల కష్టపడి పనిచేసేవారు. వాళ్ళు ఇంకా పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళేవారు. చిన్న కుటుంబంతో ఆనందంగా ఉండేవాడు. ఒకరోజు మహేష్ అతని పొలంలో వ్యవసాయం చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి చాలా గవర్నమెంట్ బండ్లు అక్కడికి రావడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకా అతని పని వదిలిపెట్టి అక్కడ అందరూ మాట్లాడుకుంటుంటే వినడానికి వెళ్తాడు. వాళ్ళందరూ రోడ్డు కట్టాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ సర్పంచ్ మహేష్ని అతని దగ్గరికి పిలుస్తాడు. మహేష్, ఎలా ఉన్నావు నువ్వు? నేను బానే ఉన్నాను సర్పంచ్ గారు. ఇంకా వీళ్ళందరూ? అరే, నువ్వు చాలా సంతోషపడు. మన గ్రామం నుంచి హైవే రాబోతుంది. ఇంకా ఈ భూమి అంతా కూడా మన హైవే రోడ్లో కలిసిపోతుంది. గవర్నమెంట్ నుంచి మనకు చాలా డబ్బులు వస్తాయి. ఆ మాట విని మహేష్ చాలా కంగారు పడతాడు. ఇంకా సర్పంచ్తో, లేదు సర్పంచ్ గారు, ఈ భూమి నాకు అమ్మలాంటిది. నాకు ఇక్కడ అసలు ఎలాంటి లోటు లేదు. అక్కడే నిలబడి ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ ఇలా అంటాడు. చూడన్నా, దేశం కోసం ఇంకా ఈ గ్రామం కోసం ఈ రోడ్డు వేయటం మనకు చాలా అవసరం. గవర్నమెంట్ మీకు దానికోసం చాలా డబ్బులు ఇస్తుంది. ఇంకా ఉండటానికి ఇల్లు కూడా ఇస్తుంది. వాళ్ళ మాటలు విని మహేష్ ఇలా అంటాడు. కానీ సార్, ఇది మా పూర్వీకుల చోటు. నేను ఎలా వదిలిపెట్టాలి? అలా చెప్పి గవర్నమెంట్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
కానీ మహేష్ మాత్రం అతని భూమిని గవర్నమెంట్కి ఇవ్వడానికి అస్సలు సిద్ధంగా ఉండడు. మొండిగా అక్కడే నిలబడి ఉంటాడు. కొంతమంది మహేష్ని గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడమని చెప్తారు. అది విని మహేష్ ధర్నా చేస్తూ ఉంటాడు. ఆ ధర్నా చేయడం చూసి కొంతమంది పోలీసులు అతనిపై లాఠీ చార్జ్ చేయవలసి వస్తుంది. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కానీ లాఠీ మహేష్ తలకి తగులుతుంది. ఇంకా అతను స్పృహ కోల్పోతాడు. హాస్పిటల్లో చేరుస్తారు. గవర్నమెంట్ వాళ్ళు మహేష్ భూమిని కబ్జా చేసుకుంటారు. కానీ మహేష్కి డబ్బులు ఇస్తారు. ఇంకా గ్రామం బయట ఉండడానికి ఒక ఇంటిని కూడా ఇస్తారు. కానీ డబ్బులు అన్నీ మహేష్ వైద్యానికి సరిపోతాయి. అతను బాగా అయిన తర్వాత ఇంటి పరిస్థితిని చూసేసరికి మహేష్ ఆశ్చర్యపోతాడు. ఇంకా అతను ఇలా అనుకుంటాడు. ఇప్పుడు అసలు ఏం జరిగింది కమల? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? కమల అతనితో ఇలా అంటుంది. మీరెందుకు కంగారు పడుతున్నారు? రేపు నేను చాలా ఎక్కువ బిర్యానీ తయారు చేస్తాను. మీరు ఎడ్ల బండి మీద వెళ్ళి ఆ బిర్యానీని అమ్మండి. అప్పుడు డబ్బులు సంపాదించొచ్చు. మహేష్కి కమల ఐడియా బాగా నచ్చుతుంది. మరుసటి రోజు కమల గుమగుమలాడే రుచికరమైన బిర్యానీ తయారు చేస్తుంది. దాన్ని అమ్మడానికి తీసుకుని వెళ్తాడు. గ్రామం బయట బండిని ఆపుకొని అరుస్తూ ఉంటాడు. రండి రండి బాబు, బిర్యానీ తినండి. గ్రామంలో తయారు చేసిన స్వచ్ఛమైన రుచికరమైన బిర్యానీ తినండి. ఎడ్ల బండి మీద బిర్యానీ అమ్మడం చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతారు. అరే వినయ్, చూడు ఇలా ఎడ్ల బండి మీద బిర్యానీ. రా విజయ్, ఒకసారి తిని చూద్దాము. ఇంకా చూస్తూ చూస్తూనే మహేష్ ఎడ్ల బండి చుట్టూ జనాలు చాలా మంది వస్తారు. ఇంకా చూస్తూ చూస్తూనే అతని బిర్యానీ మొత్తం అయిపోతుంది. సంపాదన కూడా బాగా జరుగుతుంది. ఇంకా అప్పటి నుండి అందరూ ఎడ్ల బండి మీద వచ్చి అతని బిర్యానీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రుచికరమైన శుద్ధమైన బిర్యానీ తినడానికి దొరుకుతుంది కాబట్టి.